వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాసేపట్లో నర్సీపట్నం చేరుకోనున్నారు. విశాఖ నుంచి నర్సీపట్నానికి ఆయన ర్యాలీగా వెళ్తున్నారు. రోడ్డు మార్గంలో నర్సీపట్నం వెళ్తున్నారు. దారి పొడవునా ప్రజలు జగన్ కు తమ విజ్ఞప్తులు ఇస్తున్నారు. అందరి నుంచి వినతులు స్వీకరిస్తూ ముందుకు సాగుతున్నారు జగన్. కాసేపట్లో నర్సీపట్నంలోని మెడికల్ కాలేజీని సందర్శించనున్నారు జగన్. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి ఎన్ఏడి గోపాలపట్నం, వేపగుంట, పెందుర్తి, అనకాపల్లి, తాళ్లపాలెం మీదుగా మెడికల్ కాలేజ్ వరకు వెళ్తున్నారు. ఈ పర్యటనలో స్టీల్ ప్లాంట్ కార్మికులు, బల్క్ డ్రగ్ పార్క్ బాధితులు, గోవా షుగర్ ఫ్యాక్టరీ రైతులు వైఎస్ జగన్ ను కలవనున్నారు. నర్సీపట్నం అనంతరం కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న విద్యార్థులను మాజీ సీఎం జగన్ పరామర్శించనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జార్జ్ మనకు అందిస్తారు. జార్జ్, నర్సీపట్నానికి వైఎస్ జగన్ చేరుకుంటున్నట్లు తెలుస్తోంది. వాళ్ళైన షెడ్యూల్ ఏ విధంగా ఉండనుంది? జార్జ్, విశాఖలో వైఎస్ జగన్ పర్యటన కొనసాగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి జార్జ్ మనకు అందిస్తారు. జార్జ్, ఏదో మెడికల్ కళాశాలలను యాత్ర కొనసాగుతుంది. దాదాపుగా 63 కిలోమీటర్ల మేర ఈ పోలీసుల ఆంక్షల నడుమ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఆయన ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరారు. ఎన్నడూ వద్ద ప్రస్తుతానికి అయితే కొనసాగుతోంది. అడుగడుగున సైతం కూడా అనేక మంది వైసీపీకి సంబంధించిన శ్రేణులంతా కూడా ఆయనకి ఘనస్వాగతం కలుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. విశాఖలో జగన్ ను స్టీల్ ప్లాంట్ కార్మికులు కలిశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవాలని కార్మికులంతా జగన్ కు వినతి పత్రం సమర్పించారు. వారందరి దగ్గర నుంచి ఆ వినతి పత్రాన్ని స్వీకరించి జగన్ ముందుకు సాగుతున్నారు. వారికి అండగా ఉంటామని మాజీ సీఎం జగన్ వారికి భరోసా కల్పిస్తూ ఉన్నారు. కాసేపట్లో నర్సీపట్నానికి జగన్ చేరుకోబోతున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జార్జ్ మనకు అందిస్తారు. జార్జ్, మనం చూస్తున్నాం రోడ్డు మార్గం ద్వారా నర్సీపట్నానికి చేరుకుంటూ ఉన్నారు జగన్. కాసేపట్లోనే ఆయన నర్సీపట్నానికి చేరుకుంటారు. ఇప్పటికే అంటే ఆ దారి పొడవునా కూడా ప్రజలు, అభిమానులు ఇటు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. షరతులతో కూడిన ఆంక్షలు విధించడంతో ఆ షరతులకు లోబడే ఇవాళ జగన్ పర్యటన అన్నది విశాఖలో కొనసాగుతోంది. ఇటు కార్యకర్తలు అలాగే అభిమానులు సైతం వందలాదిగా అక్కడ రోడ్డుకి ఇరువైపులా ఉన్నారు. వారందరికీ అభివాదం చేస్తూ వారి దగ్గర వినతి పత్రం తీసుకుంటున్నారు జగన్. ఎస్ జార్జ్, విశాఖలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన అనేది కొనసాగుతూ ఉంది. దాదాపుగా 11 గంటలకు ఆయన ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ కి చేరుకున్న తర్వాత ఆయన ఏదైతే పోలీసులు ఇచ్చిన రూట్ మ్యాప్ ప్రకారమే ఆ పర్యటన అనేది కొనసాగుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఎయిర్పోర్ట్ నుంచి ఎన్ఏడి జంక్షన్ మీదుగా వేపగుంట, గోపాలపట్నం, అలాగే పినగాడి జంక్షన్ మీదుగా ఆయన అనకాపల్లి అయితే చేరుకోనున్నారు. ముఖ్యంగా ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే కనుక ఆయనకు ఎయిర్పోర్ట్ లో వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం అయితే పలకడం జరిగింది. అంతేకాకుండా స్టీల్ ప్లాంట్ కు సంబంధించి అయితేనేమి కానీ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించిన నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఏదైతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో గత 4 సంవత్సరాలుగా సైతం కూడా కార్మిక సంఘాలు పోరాడుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఖచ్చితంగా పార్లమెంట్ లో ప్రస్తావన చేయాలి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడాలంటూ కూడా ఆయనకు వినతి పత్రాలు సమర్పించారు. ఆ వినతి పత్రాలు స్వీకరించి తర్వాత స్టీల్ ప్లాంట్ కు సంబంధించి వైసీపీ ఇప్పటికే తమ ఏదైతే వైఖరిని తెలిపింది, తాము ఎప్పటికీ కూడా ప్రైవేటీకరణకు వ్యతిరేకమే అని ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు తన వంతు మద్దతు ఉంటుంది, ఖచ్చితంగా వైసీపీ తరపున పోరాడతాం, స్టీల్ ప్లాంట్ కు తాము వ్యతిరేకమంటూ కూడా ఆయన తెలపడం జరిగింది. అంతేకాకుండా ఇక బల్క్ డ్రగ్ పార్క్ కి సంబంధించి అయితేనేమి గానీ
ఇంకా భూ వ్యవహారాలకు సంబంధించి అనేక మంది ప్రజలు జగన్మోహన్ రెడ్డిని కలిసి వినతి పత్రాలు అయితే సమర్పించారు. మరికొద్ది సేపట్లో సైతం కూడా ఇది పెందుర్తి మీదుగా అయితే అనకాపల్లి అయితే చేరుకోనున్నారు. అనకాపల్లిలోని మాకవరపాలెం వద్ద ఉన్న ఏదైతే నర్సీపట్నంలో నిర్మించినటువంటి మెడికల్ కళాశాలకు చేరుకుంటారు. అక్కడ మెడికల్ కళాశాలకు సంబంధించి తాము ఏమేమి చేశాము, ఎంత మేర వరకు నిర్మించాము అనేది అయితే చెప్పనున్నారు. అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా ఈ పర్యటనకు సంబంధించి హైడ్రామా అనేది కొనసాగుతూ ఉంది. మొదటి వరకు కూడా అనుమతులు లేవంటూ అనేక చోట్ల కూడా ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా పోలీసులు ఏదైతే ఒక రూట్ మ్యాప్ అయితే ఇవ్వడం జరిగింది. ఇటు ఎన్ఏడి జంక్షన్ మీద నుంచి పెందుర్తి మీదుగా వెళ్లాలి, లేదంటే హెలికాప్టర్ ద్వారా వెళ్లాలంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఏదైతే పోలీసులు ఇచ్చారో ఎన్ఏడి మీదుగా అనకాపల్లి వెళ్లేందుకు అయితే వైసీపీ శ్రేణులు అంగీకరించారు. దాని ప్రకారమే ప్రస్తుతానికైతే పర్యటన అనేది కొనసాగుతూ ఉన్న పరిస్థితిని అయితే మనం స్పష్టంగా చూడవచ్చు. మొత్తం కూడా ఏదైతే పోలీసులు చెప్పిన దాని ప్రకారం 18 ఆంక్షలను అయితే విధించడం జరిగింది. ఆ ఆంక్షల ప్రకారమే ప్రస్తుతానికైతే పర్యటన అనేది కొనసాగుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే పెద్ద ఎత్తున అభిమానులు అయితే జగన్ ని చూడడానికి తరలి వస్తూ ఉన్న పరిస్థితి. అంతేకాకుండా ఆయనకు వినతి పత్రాలు సైతం కూడా సమర్పిస్తూ ఉన్నారు. ఏదైతే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే కనుక ఈ మెడికల్ కళాశాలలకు సంబంధించి గతంలో ఏం చేశాము, ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది వివరించేందుకే తాను అక్కడికి వస్తూ ఉన్నారని చెప్పి వైసీపీ నాయకులు ఇప్పటికే ప్రకటించడం జరిగింది. దీని మీద ఇటు టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధాలు సైతం కూడా జరిగిన నేపథ్యంలో ఇప్పుడు ఈ పర్యటన అనేది కొనసాగుతున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. రైట్, థ్యాంక్ యూ జార్జ్.